మాధవ, ఇలా ఇలా ఆమె తండ్రి స్వయంవరం నిశ్చయించకుండా ఈ విధంగా కన్యను అపహరించడం అన్నది ధర్మమేనా మాధవ? స్వయంవరం నిశ్చయించారో లేక నిశ్చయించలేదు, ఒక స్త్రీ కోరికకు వ్యతిరేకంగా ఆమెను అపహరించడం అన్నది అధర్మమే అవుతుంది పార్థ. వాస్తవానికి ప్రతి ఒక్క ప్రాణికి తన జీవితాన్ని తన ఇష్టానుసారం జీవించే అధికారం ఇచ్చాడు ఈశ్వరుడు. ఆ స్వాతంత్రాన్ని హరించడం సదా అధర్మమే అవుతుంది పార్థ. ఈరోజు ఆ అధర్మాన్ని రుక్మిణి సోదరుడు చేయనున్నాడు. నేను కేవలం ఒక స్త్రీని అధర్మం నుంచి రక్షించేందుకు వెళ్తున్నాను పార్థ. నీవు మారువేషంలో రుక్మిణికి ఈ సందేశం అందించు. తను ఈ పత్రంలో ఏమని రాసిందో ఆ ప్రకారంగానే పార్వతీమాత మందిరంలో నేను ఆమె కోసం నిరీక్షిస్తుంటాను. మారువేషంలోనా మాధవ? మనం ఏ రూపంలో వెళ్ళాలి?